పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 8 నుంచి 17 వరకు చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది, అది పదును గలగదై మెరుగు పెట్టి ఉన్నది, అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది, తలతలలాడినట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించెదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగు పెట్టు అని యొద్ద ఉంచబడి ఉండెను. హతము చేయువాడు పట్టుకున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టుబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వేయుము, అది నా జనుల మీదికి ఇశ్రాయేలీయుల ప్రధానుల మీదికి వచ్చుచున్నది. ఖడ్గభయము నా జనులకు తటస్థించినది కనుక నీ తొడను చర్చుకొనుము. శోధన కలిగెను, తృణీకరించు దండము రాకపోయినేమి, ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరుచుకొనుము, సమాచారం ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపునదై జనులను హతము చేయునదై ఉన్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయున్నది. వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికమగునట్లును నా గుమ్మములలో నేను ఖడ్గము దూసేదను. అయ్యయ్యో, అది తలతలలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము, కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము. ఎక్కడ నీవు పడి ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకొందును. యెహోవానగు నేనే ఈ మాట ఇచ్చి ఉన్నాను. దేవుడు ఈ లేఖనము దీవించి ఆశీర్వదించును. చదువుకున్న లేఖన భాగంలో ఆలోచించి విడిచి మా అందరి జీవితాలను పరిపక్షులుగాక మనుష్యాత్మ పవిత్రాత్మ నా చేయిస్తున్నా గర్తించి పాత్రలో బంధించి మరి ప్రార్థిస్తున్నాం. మానవ తలపుల పద్ధతులు దైవోపదేశమై బోధించే ప్రతి దుర్బోధ నుంచి నేను వినిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ వాక్యం శక్తివంతమైంది, మీ వాక్యం భూమి గంధాలకు బయట వెళ్ళేది, మీ వాక్యము రెండంచుల ఖడ్గం ప్రభా. దేవా, మీ వాక్యము కీళ్ళని మూడువలుగా విభజించినంత మటుకు మానవులోకి దూరి పాపంలో నా ప్రభా అతన్ని శాపంలో మాత్రం దేవా తొలగించినటువంటి నీ వాక్కును బట్టి, శక్తివంతమైన మీ వాక్కును బట్టి, మహిమగల నీ వాక్కును బట్టి దేవా, మమ్మల్ని బలపరిచే నీ వాక్కును బట్టి, మమ్మల్ని ఉత్తేజింపజేసే నీ వాక్కును బట్టి దేవా, నీ ధననిధిగా ఉన్న నీ వాక్కును బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ సమయం మా ప్రభా ప్రార్థించే బిడ్డను బట్టి, పాడిన వారిని బట్టి దేవా, నా ప్రభు వాక్యం చదివిన బిడ్డను బట్టి, నా ప్రభు కరుణాపీఠంలో వచ్చుచున్న వారిని వెళ్ళుచున్న వారే మేము మెండైన దిగులతో మెండుగా నింపుదు కాక. దేవా, ప్రార్థన విన్నపంలో ఎంతమంది కోరారా వారందరి కుటుంబాలను మీరు ఆశ్రయించుగాక. మీ ఆత్మతో శక్తితో మీరు నింపుదు కాక. దేవా, వాక్యంతో మీరు మారుస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం. వాక్యం బయట వెళ్ళించినప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన మేల ఉపకారం అన్నిటిపై మేము స్తుతిస్తున్నాం. కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ప్రభా, మీద ఎన్నో మేలు చేశారు. స్తుతించే నాలుక నా ప్రభా అనేకులకు లేదు ప్రభా. స్తుతించే నాలుక మీరు దయచమని ప్రార్థిస్తున్నాను. స్తుతించే నాలుకను ఛేదించక ముందే నా ప్రభా నేను ఘనపరచ అడిగి, నేను స్తుతించి అడిగి, నేను మహిమపరచని, నేను కొనియాడడానికి మాకు నేర్పించాను. మీరు స్థుతిలో మూలకాంతులు దేవుడ ప్రభా. స్థుతి నీకు ఇష్టమైన ఇంపైన శ్వాస యాగంగా ఉన్నందుకు మేము స్థుతిస్తున్నాం. బలి అర్పించేటువంటి బలి పశువులు లేవు కానీ నా ప్రభా మా పెద్దలు మా హృదయం నీకు సమర్పిస్తున్నాం. దండముల గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే మీరు స్థుతించమంటే చాలా మంది స్థుతించలేదు. మనసులో కాదు, స్థుతి అన్నది మన హృదయపు అట్టడుగు భాగం నుంచి పెదవుల పెళ్ళుకి బయటికి రావాలి. అది స్థుతి అంటే. ఆ స్థుతులతో ఈ రాళ్ళు కూడా మనతో పాటు స్థుతించి కేకలు వేస్తాయి. రాళ్ళు కేకలు వేస్తున్నాయి, రాళ్ళు స్థుతిస్తున్నాయి. కానీ మానవుని యొక్క నాలుక స్థుతికి చేయడానికి ఇష్టపడ్డంలా. మరి దేవుడు ఎట్లా ఇస్తాడు మనకు బ్లెస్సింగ్స్ మనకు రావాలంటే స్థుతి ధూపం దేవుడికి వేయాలి. మనం అట్టడుగు భాగం నుంచి ఎన్ని మేళ్ళు దేవుడు రోజు చేయ ఎన్న మేలు అంటే చెప్పలేదు. ప్రతిరోజు కంటి
వాత్సల్యత ఆయన పైన ప్రశ్న చేస్తున్నాడు. ప్రతి సెకండ్ మనం కంటి పాపలాగా కాపాడుతూనే ఉన్నాడు. ఇన్ని మేలు పొందుకొని మనం స్తుతించలేకపోతే అపవాది దగ్గరనే ఉండి ఏం చేస్తాడు తెలుసా? వాడు ఎప్పుడు స్తుతించాడు. వాడు స్తుతించాడు కాబట్టి మన బ్లెస్సింగ్స్ కు ఆటంకపరచడానికి వాడు దేవుడి దగ్గర ఏం చేస్తాడు? ఆటంకరంగా చేస్తాడు. యోగును అదే అన్నాడు, నువ్వు అన్నీ చేస్తావు కాబట్టి ఆయన బాగున్నాడు, ఒకసారి ఆయన బాధ కలిగించాడు. అంత ఆత్మీయంగా ఉన్న యోగునే శోధిస్తే చిన్నగా ఉన్నటువంటి యెహోజాద కుమారుడైనటువంటి యెహోషువను ఆ మలిన వస్త్రాలు కోసం బెక్ చేసినాడు, అతన్ని దేవుని రాజ్యంలో చేరకుండా ఉండడానికి. మరి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఆత్మకష్టం. అందుకే నేను పదే పదే ఏం చెప్తానంటే, మీరు ఎప్పుడైనా మందిరంలోకి వస్తే మన చూపు వాక్యము ముందు వరుసలోనే ఉండాలి. మీకు ముందు ఉన్న వాళ్ళు ముందు జరపండి, పర్లేదు. ముందుగా ఖాళీగా ఉంటే వాళ్ళకి చెప్పండి. వెనక ఎప్పుడు తల తిప్పండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది వెనక్కు తల తిప్పడం ద్వారా వెనక్కి పోతున్నారు, ముందుకు రాకుండా. ఆత్మీయంగా ఎదగటం లేదు. యేసయ్య కూడా అదే చెప్పాడు, ఎప్పుడు మనం వెనక్కు తిరగాలి అంటే ప్రార్థనలో మన వెనకటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. అది వెనకంటే. మగ్దలేనే మరి అంతవరకు వంగి చూచి ఏడ్చుకుంటా తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఏదో చిన్నగా ఏదో శబ్దమైనట్టుందని ఇట్లా వెనక్కి చూస్తే అప్పుడు యేసయ్య ఉన్నాడు. మనం ముందు వెనక యేసయ్య ఉన్నాడు, కానీ మనం ఎప్పుడు మన పాప జీవితంలో దేవుడు చేసిన మేళను బట్టి గతాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. అంతేగాని చాలా మంది మెడలు వెనక్కు తిప్పి మెడల నొప్పులు కూడా వచ్చినాయి. సడన్గా తిప్పకూడదు. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, మన ముందు యేసయ్య పేతురును వెనక్కు చూడకూడదు అన్నాడా, ముందు చూడకూడదు అన్నాడా? అందరు నోరు చెప్పండి, మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి. మళ్ళీ వెనక్కి చూస్తావా? వెనకడుగు వేయద్దు, ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మిక జీవితం చాలా మందికి నేను అదే చెప్తాను, నేర్చుకోండి. 35 సంవత్సరాలుగా నేను సంఘంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వెనక్కి చూసినట్టు ఒక్కరు చెప్పండి, చూద్దాం. ఒక్కరన్నా అక్క నువ్వు వెనక్కి చూసినావు పలానా రోజు. నేను కొన్నిసార్లు కాలం వాళ్ళు రాలేదు అంటే అక్కడ నీ వెనక నేను చూడలే కదా. చూడలేదమ్మా నేను, ఎందుకంటే దేవుడి వైపు మన ముందు దేవుడు ఉన్నాడు. దేవుడిని చూడకుండా ఎవరినో చూడడం కాదు, మన ముందు దేవుని వాక్యం ఉంది, మన ముందు దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షత ఉంది. దేవుని స్వరాన్ని ఒకవేళ వెనక నుండి మీతో మెల్లగా మాట్లాడితే అప్పుడు వినడానికి చూడొచ్చు కూడా, వెను తిరగొచ్చు కూడా. ఎవరైనా పిలిచినట్టు వినపడితే కూడా వెనక్కు తిరగొచ్చు. ఇక్కడ వీళ్ళ బ్రతుకులంతా ఎలాగో ఉన్నాయంటే, ఒకప్పుడు దేవుడు ఆధ్యాత్మికంగా భయంకరమైన పాపపు జీవితంలో, చీకటి జీవితంలో, దాసత్వపు వృద్ధంలో నుంచి వీళ్ళని మంచిగా దేవుడు పాలు తేనెను ప్రవహించే దేశంలోకి నడిపిస్తే, మనం 21వ అధ్యాయంలో 1 నుంచి 7 దాకా ధ్యానించేటప్పుడు మనం చూసుకున్నాం. అంత గొప్ప ధన్యత దేవుడు వీళ్ళకిస్తే వీళ్ళు వెనక బతుకులే వీళ్ళకు. ఈ రోజంతా అదే ధ్యానం. ఎప్పుడు ఏంటి వెనక బతుకుంటే మళ్ళా పాపమే. ఏ పాపం వదిలిపెట్టినారో అదే పాపం వైపే, ఏ పాపము చూపు వదిలిపెట్టినారో మళ్ళీ అదే పాపం చూపే, ఏ పాపం తలంపులు వదిలిపెట్టినారో అదే మళ్ళా పాపం తలంపుడే, ఏ విగ్రహ సంబంధమైన అన్య సహవాసులు వదిలిపెట్టినారో అదే మళ్ళా అన్య సాహసాల వైపే వాళ్ళు వెళ్తున్నారు. అందుకని దేవుడు ఉగ్గుడైతే కోపం వచ్చేస్తుంది. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన జాలన్నీ ముందున్నాయి, వాళ్ళు ముందు చూడడం లేదు. దేవుడి బ్లెస్సింగ్స్ అన్ని వాళ్ళ ముందు పెట్టాడు, వాళ్ళు ముందు చూడడం లేదు. వెనక మాకు దోసకాయలు ఉండే, కీరకాయలు ఉండే, వెనక బాగా మాంసం తింటుండేవి, అన్ని ఇవే. మనం వెనక జీవితాన్ని ధ్యానించుకోవాల్సింది ఒక్కటే, మన బ్రతుకులు దేవునికి విరోధంగా ఉండి దేవుడు మనల్ని కాపాడినందుకు స్తుతి చేయాలి. అది మన పూర్వీకులు ఎలాగ ఉన్నారని చూసుకొని, మన పూర్వీకులు దేవునికి విరోధంగా ఉంటే వాళ్ళు పొందిన వేదన, శాపము, రోదన జ్ఞాపకం చేసుకొని మనం అలాగా చేయకుండా మనం పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధంలోకి రావాలి. అని మన పూర్వీకులు వెనక ఎలా ఉన్నారు, మన పూర్వీకులు ఆధ్యాత్మికంగా ఉంటే వాళ్ళ ఆత్మీయ జీవితంలోకి మనం ముందుకు వెళ్ళిపోవాలి, వాళ్ళని మనం ముందు ఉంచుకోవాలి. అందుకే అంటారు, విశ్వాసికి ముందు మీరు పరిశుద్ధుల యొక్క అడుగు చాడల్లో, దేవుని ఎందుకు భయభక్తి గల వాళ్ళ అడుగు జాడలలో మీరు నడవండి అన్నాడు. అడుగు జాడల్లో మనం నడవాలంటే వెనక్కు తిరిగితే మనకు అడుగు జాడలు కనపడతాయి, ముందు ఉంటే అడుగు జాడలు కనపడతాయి. మళ్ళీ ఎక్కాలి.
నేను గమనించిన అక్క మక్క కొంతమంది ఉన్నారు, అస్సలు వెనక్కి చూడాలి. మీరు ఎప్పుడైనా అక్క వెనక్కి చూసిందేమో చూడాలి, ఎవరైనా పిలిస్తే. ఎందుకు నేను చెప్తున్నా అంటే మన ముందు సెలవు ఇవ్వబడిన యేసయ్య ఉన్నాడు. అసలు ఆయన ఎంతసేపు చూసినా కూడా అనిపించదు. ఎన్ని బ్లెస్సింగ్స్ ఆయన ఇస్తున్నాడు. మనం ఇచ్చే బ్లెస్సింగ్ తీసుకోకుండా వెనక్కి చూస్తే, ఎవరైనా గిఫ్ట్ ఇస్తుంటారు, గిఫ్ట్ ఇస్తుంటే వెనక్కి చూస్తామా చెప్పండి? ఆ గిఫ్ట్ ఇట్లా ఇస్తుంటారు, ఇట్లా చూస్తామా? పక్కన చూడొచ్చు. ఇట్లా గిఫ్ట్ ఇస్తుంటే ఇట్లా చూస్తామా? చూడాలి కదా. గుర్తుపెట్టుకోండి, నీ ముందు ఎన్ని బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చే యేసయ్య వైపే మనం చూడాలి. మన చూపులు అంతా యేసయ్య వైపే ఉండాలి. ఇక్కడ వీళ్ళంతా బతుకులు వెనక వైపు ఉన్నాయి, ఖడ్గం వచ్చేది కూడా వాళ్ళు చూసుకోండి. అదే ఎంత ఇదిగా చూడండి. అక్కడ ఖడ్గమే కనబడుచున్నది అంటే ఖడ్గం ఎక్కడుంది మరి చెప్పాలి? ఎక్కడుంది? ఒకసారి ముందు ఉంటుంది, వెనుక కూడా ఉంటుంది. వెన్నుపోటు కొలుస్తారని చెప్తారు కదా. వెన్నుపోటు కొలిచేది ఎక్కడి నుంచి కొలుస్తారు? వెనక నుంచి. వెన్నుపోటు పొడిచే వాళ్ళు ధీరత్వం గలవాళ్ళు కాదు, దొంగలు మాత్రం వెన్నుపోటు కొలిచేది. ధైర్యంగా ముందుకు వచ్చి కొంతమందిని మనం చూస్తే ఫినెహాసు ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళ పొట్టలో కొట్టేశాడు. దావీదు ముందుకొచ్చి గొల్లియాతును నొసట కొట్టాడు. వెన్నుపోటు పొడసలేదు, వెనకాల నుంచి ధీరంగా ముందొచ్చి గట్టిగా వాడిని గద్దించి వాడిని ఒక్క మాట యేసయ్య నామంలో లేదా దేవుని నామంలో, యెహోవా నామంలో యుద్ధం చేస్తున్నా, నేను యెహోవా నామం పేట వస్తున్నా, అలా నన్ను నువ్వు కుక్క అంటావా? నువ్వే కుక్కవి అన్నాడు. ఒక్క గులకరాయి వేసేసరికి ఆ గులకరాయిని తీసుకోవడానికి కూడా చాలా చాలా ప్రాధాన్యత ఉంది. ఆ గులకరాయి నీటిలో ఉన్న గులకరాయిని తీసుకున్నావు, బయట ఉన్న కాదు. వాక్యంలో ఉన్న బిడ్డలు ఇలాగనే షార్ప్ అయిపోతారు. కరువు ధనం అంతా పోతుంది, పాపం అంతా పోతుంది, మనకున్న గర్వం అహంకారం అన్నీ కూడా పోయి నువ్వు చేయబడతాయి. మనం ఎప్పుడైతే నువ్వు చేయబడినామో దేవుడు మనల్ని వాడుకొని మన ద్వారా అపవాది తలచిగా కొట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ యేసయ్య దాన్ని తల చిన్నగొట్టాడు. చిన్నగొట్టినా కూడా అది తోక దాడిస్తుంటది. పాపం మీరు ఎన్నిసార్లు కట్ చేసినా చిన్న చిన్న ముక్కలు కూడా ఏం చేస్తుంది? కాడిస్తుంది. మనం తలకేసి చిన్నగొట్టాం, మళ్ళీ ఆడించేదాన్ని మళ్ళీ కొడతాం. మనం చేయమంటే ఆల్రెడీ యేసయ్య దాని తల చిన్నగొట్టేసి దాని కిందికి పడదొచ్చాడు. కానీ అంతర్గత ఊకులేదు అది. ఇంకా మళ్ళా కట్ చేసినా కూడా చిన్న చిన్న ముక్కలే కదిలిస్తుంది. అందుకనే ఈ సమయం అందులో మనం జ్ఞాపకం చేస్తాం. ఖడ్గము వస్తా ఉంది, జాగ్రత్త. పదును కలదే వెలుగు పెట్టబడి ఉన్నది, అది గొప్ప వరం చేయుటనే పదును పెట్టబడి ఉన్నది, తలతలలాడినట్లు అది మెరుగు పెట్టబడినది. చూడగా నా కుమారుని దండము ఇతర దండములన్నింటినీ తృణీకరించినది అని చెప్పి మనం సంతోషించదమా? ప్రశ్న. నా కుమారుని దండము అంటే తండ్రి అయిన దేవుడి యొక్క ప్రియ కుమారుడైన యేసయ్య యొక్క దండమే రాజదండం. ఈరోజు మన టాపిక్ రాజదండం. ఏంటి చెప్పండి? మళ్ళీ చెప్పండి. రాజదండం. రాజదండం మన వైపు వచ్చినప్పుడు మనకు ఆశీర్వాదం. ఎస్తే వైపు రాజదండము ముందుంది, ఎస్తే వెనక్కు చూడలేదు, రాజు వైపే చూస్తా ఉంది. రాజు తన యొక్క దండం మీద చాపగానే కొనం తాకింది, వెంటనే బ్లెస్సింగ్స్ వచ్చాయి. వెనుక ముందు చూసుకుంటూ రాలేదండి, ముందున్న రాజు వైపే చూస్తా ఉంది. రాజు దయా కనికరం కోసం చూస్తుంది. రాజు దయా కనికరం, ఆమె దీన స్థితిని చూసి ప్రార్థన చేసుకుని వచ్చింది కాబట్టి ఆమె ఆ యొక్క ప్రార్థన యొక్క ఖడ్గము ఆమె ధరించింది కాబట్టి మెరుగు పెట్టబడినటువంటి బిడ్డగా, రోషం గల దేవుని కుమార్తెగా, మహిమ గల కుమార్తెగా, శక్తివంతమైన కుమార్తెగా, ధైర్యవంతురాలుగా, మరణమైనా పర్వాలేదు నా వాళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో వచ్చింది. మంచి ఉద్దేశంతో రాజు దగ్గరికి వచ్చింది. చెడ్డ ఉద్దేశంతో హామన్ లాగా రాలేదు, చెడ్డ ఉద్దేశంతో హేరోదియ లాగా రాలేదు. రాజు పక్కన కూర్చొని నాకు యోహాను తల కావాలి అని చెప్పలేదు. అది పక్కన కూర్చుంది, ఎందుకంటే యోహాను తల కోసమే కూర్చుంది. అలాగనే యెజబెలు రాజు దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, గుమ్మ ముచ్చట్లు పడుకున్నావా, ఏం పర్వాలేదులే, నువ్వు అన్నం తినేసే, నేను చూసుకుంటా మిగతా పని అని రాజు దగ్గరికి, రాజు ముందుకు వచ్చింది చెడు చేయడానికి.
యేసయ్య వైపు మనం చూస్తే మన జీవితంలో అనేక మేలులు కలుగుతాయి. ఈ రాజదండం మన జీవితాన్ని రాజ మార్గంలో నడిపిస్తారు. రాజదండం ఎప్పుడైతే యేసయ్య వైపు చాపబడిందో తన యొక్క యూదులందరూ కూడా రాజస్థితిని పొందుకున్నారు. దాసత్వ స్థితి నుంచి, గేట్ కీపర్ నుంచి రాజు ఏం చెప్తే అది ఈ యొక్క రాజు చెప్తే ఏం చెప్తే అది వినేటటువంటి మరి వాళ్ళంతా ప్రధాన మరి మంత్రులు కానివ్వండి, మిగతా వాళ్ళంతా ఉంటారు. కానీ ఇక్కడ రాజు తీర్మానం ఏమైందంటే మొదకై ఏం చెప్తే అదే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు మనల్ని ఆశ్రయించే దేవుని వైపే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మనం చూస్తే వాళ్ళు దేవుని వైపు చూశారు. రాజు నిలబెట్టిన ఆ యొక్క ప్రతి వైపు చూడగలరు. కేనాడు వాళ్ళ ముందు దేవుడు కనిపిస్తున్నాడు. దేవుడి ప్రత్యక్షత కనపడుతున్నాయి. మా దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వ అంతర్యామి. మా హృదయ అంతరంగా దేవునితో మిళితమైంది కాబట్టి, దేవునితో అనుసంధానమైంది కాబట్టి ఈ యొక్క శ్రమలలో, ఈ యొక్క వేదంలో, ఈ రోగంలో, ఈ బాధల్లో వీటన్నిటి నుంచి మనం ఖచ్చితంగా కాపాడుతాం. ఖచ్చితంగా, నిశ్చయంగా. మీరన్నట్టుగా ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే వీటి ద్వారా మేము ఒకవేళ కాపాడబడలేదని మీరు అనుకుంటారనుకోండి, బ్రతికినా మేము ప్రభు వాళ్ళమే, చచ్చినా మేము ప్రభు వాళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది యేసయ్య యొక్క రాజదండం. తర్వాత ఇది యేసయ్య యొక్క వాక్యం. ఈ వాక్యము రెండంచుల ఖడ్గం. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎందుకనగా దేవుని వాక్యం ఎలాగంట? సజీవమై, ఒకటి సజీవమైంది, రెండవది బలము కలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మ, చూడండి, ప్రాణము ఆత్మను కీళ్లను మూలకంగా విభజించినంత మట్టుకు దూరి లోపలున్న పాపమనే కొవ్వును బయటికి రాదు. ఎవరికైనా గుండెలోకి కత్తి చూస్తే కొవ్వు అవంతా బయటకు వచ్చేస్తారు, రక్తం బయటకు వచ్చేస్తారు. మనలో ఉన్న పాపపు రక్తం బయటకు, చెడు రక్తం బయటికి రావాలి వాక్యం విన్నామంటే. అందుకే వాక్యం వైపు మనం చూడాలి. ఈ వాక్యమైన ఖడ్గం మనలో దూసుకొని వెళ్ళినప్పుడు ప్రాణాత్మకు ఎలాంటి హాని జరగకుండా లోపల పాపం బయటికి రావాలి. అక్కడ లూదియా హృదయం తెరవన్నప్పుడు పాపం అంతా బయటకు వచ్చేసింది, గర్వం అహంకారం అంతా బయటకు వచ్చేసింది, చెడు తలపుల ఆలోచన బయటకు వచ్చేసాయి. వాక్యంతో నింపబడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమె హృదయం ఎప్పుడైతే వాక్యంతో నింపబడిందో, వ్యర్థమైనంతా బయటకు ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఆమె రక్షించబడింది. ఆమె కుటుంబం గుర్తుపెట్టుకో. నువ్వు వాక్యంతో నింపబడితే ఎంత నీ ఫ్యామిలీ రక్షణ, నీ ఫ్యామిలీ రక్షణలోకి రాలేదు అంటే ఒక్కటే మనం చూచాం, వాక్యంతో నీ హృదయం నింపబడలేదు. సగం ఉంది, ఇంకా సగం సైతం వద్దు. పూర్తిగా మన హృదయాలు. అందుకే దేవుని సన్నిధికి వచ్చామంటే ఎంతసేపు వాక్యం కన్సల్ట్ చేయండి. వాక్యం పక్కన ఉంది. నీకు ఏ పాట వస్తే అదే పాట పాడు. వాళ్ళ పుస్తకాలు, వీళ్ళ పుస్తకాలు, మనకు వచ్చిన పాటనే. చదువు రాకపోయినా అక్క ఎప్పుడన్నా వెనక తెలియదు, ఎప్పుడు ఎవరి పుస్తకాలు అవ్వదు. మార్గం అక్క కూడా పాడమంటే వెంటనే సంతోషమా. చదువు రానుడు ఎంత బాగా పాడుతుంటే, చదువు వచ్చిన మనం ఇంటి దగ్గరనే డిసైడ్ చేసుకొని రావాలి, పాట ఇది పాడాలి అని. దేవుడు నాతో మాట్లాడాలి. సిద్ధపాటుగా రావడం ఇంకా ఎక్కువ ఆస్తుగా. మన దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన సరి చేసుకుని రమ్మంటున్నాం పరిశుద్ధాత్మ. అందుకే ఈ సమయంలో అప్పుడు మన జీవితం ఎంత ఆశీర్వాదమో చూడండి, అంత ఆశీర్వాదం. వాక్యంతో మనం నింపబడాలి, దేవుని ప్రసన్నతో, దేవుని ప్రత్యక్షతో మనం నింపబడాలి. అప్పుడు ఏమైతుందా అంటే ఈ దేవుడు నియమించే ఉగ్రతనే ఖడ్గం నుంచి మనం కాపాడబడతాం. ఉగ్రతనే ఖడ్గము మనం ప్రశంసిస్తారు. ఉగ్రతనే ఖడ్గము దేవుని విరోధులను నాశనం చేస్తుంది. అందుకే రెండంచుల ఖడ్గమని ఇందాక చదివించాం. రెండంచుల పదునైన ఖడ్గం. దేవుని పిల్లలకు ఆశీర్వాదం ఇదే వాక్యము దేవునికి విరోధులను నాశనం చేస్తుంది. నాశన పుత్రుడు నాశనం కావాలనే దేవుడు నిర్ణయించాడు. నాశన పుత్రుడు నాశనం కోసమే దేవుడు చేశాడు. భ్రష్టత్వానికి కొంత అప్పగించాలని వాక్యంలో చెప్పాడు. వాళ్ళ కోసం మనం ఎంత ప్రార్థన చేసినా
వాళ్ళు మారరు, వారు భ్రష్టులు అని ఉంది వాక్యం. జస్ట్ లైక్ ఇస్కరియోతు యూదా కాలంలో ఇంకా కొట్టున్నాను. పరలోక సంబంధమైన వరం రుచి చూసి వెనకడుగు వేయదు. కింగ్ సౌలా వద్దు. అందుకే ఆత్మీయంగా మారి మనం మళ్ళీ ముందు అడుగు వేసుకుంటేనే మన జీవితాల్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ అందుకని అంటున్నాడు కదా, వాక్యపు ఖడ్గము మన జీవితానికి దేవుని యందు భయభక్తి కలవాడిని ఏం చేస్తుంది అంటే విశ్వాసమైన ధనముతో, పరిశుద్ధమైన ధనముతో. అందుకే సన్నిధి అంటే నిధి అనేది ఉంది అక్కడ. దేవుని సన్నిధి అంటే అది ఒక నిధి. దేవునికి నిధి అంటే బంగారం, వెండి, బంగారాలు కాదు, పరిశుద్ధత అనే నిధి. పరిశుద్ధత అనే నిధి నీకు ఎప్పుడైతే ఉందో, విశ్వాసం అనే నిధి నీకు ఎప్పుడైతే ఉందో, వినయం అనే నిధి మనకి ఎప్పుడైతే ఉంటుందో, నిరీక్షణ అనే నిధి మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఆటోమేటిక్ గా ఈ నిధుల ద్వారా వేరే మనకు అవసరాలన్నీ ఎంచుకొని వస్తాయి మన దగ్గరికి. బంగారం వస్తుంది, వెండి వస్తుంది, అన్ని వస్తుంది. దావీదు ఆయన కోరిన అంత దానికంటే ఎక్కువ బంగారం దేవుడు ఇచ్చాడు. కింగ్ సొలొమోన్ కూడా ఆయన అడిగిన దానికంటే ఎక్కువ. షేబా దేశం రాని అడగలేదు, కానీ గుగ్గిలము బంగారం తీసుకొచ్చింది. అంటే ఔషధం కూడా, నీకు ఆరోగ్యానికి కావలసిన ఔషధ గుణాలు, ఔషధ సంబంధమైనటువంటి వాక్యము దేవుడు నీకు ఇస్తాడు. ఎలాగా అంటే పరిశుద్ధత అనే నిధిలో నుంచి నీకు ఆరోగ్యం ఇస్తాడు. వినయం అనే నిధిలో నుంచి నీకు ఆరోగ్యం, విశ్వాసం అనే నిధిలో నుంచి నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. నిరీక్షణ అనే నిధిలో నుంచే రాబోయేటటువంటి బ్లెస్సింగ్స్ అన్ని నీకు వస్తాయని ఎక్కడికి ఎవరు తీసుకోవాలి నీ బ్లెస్సింగ్స్. ఏ కూడా అపహరింపకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఎందుకు? కుడి ఎడమల ఆయన సహాయకారుగా ఉన్నాడు, నన్ను ఆవరించినటువంటి దేవుడు. తర్వాత చూడండి ఇక్కడ అంటున్నాడు ఖడ్గం వస్తుంది కాబట్టి ఏం చేయాలి? రెండవది అంటే అంగనార్చము, కేకలు వేయము. స్తుతించండి, కేకలు వేయాలంటే అసలు కేకలే వేయండి. కొట్లాడడం కేకలు ఇస్తున్నాం, అక్కడ కొట్లాడితే ఎక్కడ వినపడుతుంది. మరి ఇక్కడ ప్రార్థిస్తే, ఎక్కడ పాడితే అక్కడ వినపడాలి. కొందరు వినపడుతుంది. అందుకే అంటారు ఎంత బాగా పాడినారబ్బా అని. ఇంకా కొంతమంది మాకు మొక్కబలి పాడుతుంది, పాడించి పడకూడదా అంటే మంచిగా ఉందని చెడగొట్టిన కదా, ఆడ పాడడంలో పాడించుకోవాలి. మాత్రం మాకు బాగా పడుతుంది కాబట్టి పోవాలంటే ఎక్కడికో. ఇంకా కొంతమంది అంటున్నారు అట్లా వాళ్ళు వాడితే అక్కడ రాకుండా ఏమి దొంగలు దోచుకునే వాళ్ళు ఎంతమంది దేవునికి విరోధంగా పాపం జీవితంలో విధులు ఉన్నారు. వాళ్ళని విలువరు. దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళని నువ్వు పిలవకపోతే దేవుడిని ఎక్కడుంటావు? దేవుడు విశ్వాసకి దేవుడు చెప్పింది ఏంటంటే ఒకడు తప్పు చేస్తుంటే వాని పాపం నుంచి బయటికి లాగాలి అని ఉంది, వాడిని గద్దించాలని ఉంది, హెచ్చరించాలని ఉంది. బాగున్న వాళ్ళను చెడగొట్టడం కాదు. వాళ్ళు మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళని అలాగా మంచి మార్గం నుంచి తప్పించడం కాదు. మంచి సహవాసంలో ఉన్నప్పుడు మళ్ళా చెడ్డ సహవాసానికి పిలవడం కాదు. చెడ్డ సహవాసంలో ఉన్న వాళ్ళని మంచి సహవాసంలో పిలవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంత తేజగా మనతో మాట్లాడుతున్నాడు. అంగలార్చండి, కేకలు వేయండి. ఎవరి కోసం అంగలార్చాలి అంటే దేవునికి విరోధంగా ఉన్నటువంటి విరోధులు. ఎవరు దేవునికి విరోధంగా ఉన్నారు అంటే అది నా జనుల మీదికినే అండర్లైన్ చేస్తుంది. నీ జనుల మీదకి, నీ ఇంట్లో ఎవరికి రక్షణ లేదు వాళ్ళ మీదకి ఖడ్గం వస్తుంది. జాగ్రత్త, వాళ్ళని బాగు చేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి అంటే నీ యొక్క ఆలోచన అంతా ఎవరికి రక్షణ లేదో వారి కోసం ఉండాలా, వాక్యం ఉండాలి. వాక్యం కంటే ఎన్ని దేవుడు వచ్చి కొంతమంది అంటుంటారు అక్కడ ఇవన్నీ వెంటనే నీకు వస్తున్నాయి గుర్తు ఎట్లా అంటే వీడు వచ్చి నేను కంట చేస్తున్నాను. లేకపోతే మందిరంలో వాక్యం చెప్పే వాళ్ళ వైపు నేను అసలు ఎవరు చెప్తున్నారా అన్నది అసలు ఉండదు. ఎప్పుడో ఏదైనా ప్రశ్న అడిగితే అప్పుడు జవాబు కోసం మాత్రమే. వాక్యం ఎక్కువ చూడు. వాక్యంలో లోతైన గనులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. ఇంట్లో ఎట్లా సమయం ఉండదు, ఇంట్లో ఎట్లా ముచ్చట్లు ఉన్నాయి. మనం ఎంత ప్రాణం చేసుకోవాలన్నా వేరే ఎవరో ఒకరు మిమ్మల్ని శోధిస్తుంటారు. మీకు తెలుసు, కుదురుగా కూర్చొని వాక్యం చదివేటప్పుడు ఎవరో ఒకరు శోధిస్తున్నారు. ఇది ప్రశాంతంగా దేవుడిని చదివే సన్నిధి. ఈ సన్నిధిలో ఒక్క నిమిషం కూడా నువ్వు వెయిట్ చేయకుండా వాక్యమే ధ్యానం చేయి. పదే 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 పాటలోని అర్థాన్ని గ్రహించు, ప్రార్థనలోని అర్థాన్ని గ్రహించు. బ్లెస్సన్ అయిపోతాం. మనం చేయవలసింది ప్రార్థనలోని
అర్థాన్ని, పాటలోని అర్థాన్ని, వాక్యం చదువుతుంటే వాక్యంలోని అర్థాన్ని వినేటప్పుడు, చదివేటప్పుడు ధ్యానించడం, అర్థం గ్రహించడం అంటే మన జీవితాలు మారిపోతాయి. వీళ్ళు గ్రహింపలేదు. వీళ్ళకు వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ ప్రధానుడే, వాళ్ళ ప్రధాన యాజకులే, వాళ్ళ సంఘానికి ప్రధానుడే, దేశానికి ప్రధానుడే, ఆ ప్రాంతానికి ప్రధానుడే. అందుకే వాళ్ళు ప్రధానులైన వాళ్ళు మారి వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్ను మార్చవలసిందే పోయి వాళ్ళే దేవుని విరోధమైన పాపం చేస్తున్నారు. అందుకనే ఖడ్గం వస్తున్నారు. యథా రాజా తదా ప్రజ, అవునా కదా? ఎస్ఆర్లో ఒప్పుకున్నారు కదా. ఒక అధికారే తప్పు చేస్తే కింది వాళ్ళు చేయరా, చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు. అధికారి ఏం చేయాలి? కింది వాళ్ళు తప్పు చేస్తుంటే అలా చేయకూడదు అని గద్దించాలి. ఆ గద్దింపు అనేది ఎప్పుడు వస్తుంది? ముందు అధికారే బాగా ఉండే కదా. అధికారే దేవునికి విరోధంగా లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఎందుకు వినరంటే నీ కళ్ళ పెద్దలో ఉందిపో, నువ్వు ఎక్కువ లంచాలు తీసుకొని మాకు లంచాలు తీసుకుంటే ఎట్లా అంటారు. అందుకనే ఇక్కడ ఎవరి మీదకి వస్తుంది అంటే ముందు అది నా జనుల మీద కంటే ఒకప్పుడు దేవుడి ప్రజలుగా ఉన్న వాళ్ళు లోకం యొక్క మాటలు విని చెడు సహవాసాలు, చెడు యొక్క ఆలోచనలో, పాపంలో, మత్తులో వాళ్ళు కూరుకుపోయి దేవుని యొక్క స్వరాన్ని వినక, దేవుని బిడ్డ స్వరాన్ని వినక, వాక్యం వైపు వాళ్ళు చూడలేక, ఏ శిల వైపు ఏసై వైపు లేకుండా ఈ లోకం వైపు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మనోవేదన, మనోదిక్కం, బాధ, వేదన, రోదన. కానీ వీళ్లకు మనోవేదన, బాధ, రోద, వేదన ఉంటే యెహెజ్కేలు వీళ్ళ కోసమై మనో దుఃఖం గలవాడై ఏడుస్తున్నాడట. ఆయన మనో దుఃఖం ఎలా ఉంది అంటే నడుము, చూడండి ఎంత బాగా ఉంది. అక్కడ 6వ వచనం చదవండి, 21:6. కావున అన్నాడు. కావున అంటే ఖడ్గం వస్తుంది. ఆ ఖడ్గంతో అనేక మంది హతం కాకుండా వాళ్ళలో మార్పు రావాలంటే నువ్వు గట్టిగా ఏడ్చు. ఎందుకు ఏడుస్తున్నావు అని నిన్ను వచ్చి అడిగితే మీ పాపంలో కోసమే ఏడుస్తున్నా. ఎందుకంటే యెహెజ్కేలు బాల్యం నుంచి దేవుని ఎందుకు భయపడుతున్నారు. అందుకే నేను కొన్నిసార్లు పాట పాడేటప్పుడు కొన్ని విషయాలు ఉంటే నేను పాడడానికి ఇష్టపడను. వచ్చినాను పంది వలె పొర్లిసిని కుక్క వలె తెలియదు. పందిలాగా పొరలకుండా మనం ఆ మాట అంటే అబద్ధపు పాట. నా వెండి బంగారం నీవే అంటే అవి నా వెండి నా బంగారం దేవుడికి ఇస్తేనే నేను పాడమాట, లేదంటే అబద్ధపు పాట. బాల్యం నుండి దేవునికి ఇష్టంగా ఉంటే దేవుని స్తుతించాలి. దేవా నాకెప్పుడు నువ్వు రక్షణ గర్భంలో రూపబడక ఉంటే నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఎంత బాగుంది పాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గర్భవాసన అనేది మొదలుకొని నాకు ప్రాపడకు నీవే తండ్రి, అలాంటి పాటలు పాడచ్చు. కన్ని బాబలాగా నన్ను కాపాడావు దేవా, నీకు స్తోత్రం. రక్తంలో పొల్లుచున్న నన్ను నువ్వు కడిగావు ప్రభా, నీకు స్తోత్రం. ఇక్కడ అందుకనే ఏమంటున్నాడు చూడండి, ఆయన జనులు దేనికి విరోధంగా అయినారు. అందుకనే ప్రధానుల మీదికి ఆ ఖడ్గం వస్తుందంట, తలెస్తుంది. అయితే ఇక్కడ ఈ బాధను బట్టి ముందుగానే తండ్రి అయిన దేవుడు యెహెజ్కేలుకి చూపించినప్పుడు యెహెజ్కేలు ఏం చేస్తున్నాడంటే, కావున నరపుత్ర నిట్టూర్పు, చూడండి నిట్టూర్పు విడువము వాళ్ళు చూచుచుండగా నీ నడుము బద్దలో ఉన్నట్లు మనో దుఃఖంతో నిట్టూర్పు విడవు. నడుము బద్దలయ్యేలా ఏడ్చాలట. అంటే హృదయం అడ్డలకు భాగం నుంచి ఏడుపు. ఒక ఏక కుమారుడు చచ్చిపోతే ఆ తల్లి ఎలాగా ఏడుస్తుందో నరాలన్నీ బిగపట్టుకోండి, నరాలు తెగివేయబడలా ఏడుస్తారు. వేసే నరాలు తెగవగలరు, నీకోసం నా కోసం. అలాంటి ఏడుపుద్దా మనకి? చిన్న దానికి ఏడుస్తున్నాం. ఇక్కడ చూడండి, యెహెజ్కేలు ఎవరి కోసమే ఏడుస్తున్నాడు. తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు. అయ్యో దేవుని ప్రజలు ఇలా అయిపోతున్నారే. ఇర్మియా ఏడుస్తున్నాడు, దేవుని ప్రజలు ఆత్మలో చల్లగిరిపోయారని, ఆత్మలో నశించిపోయారని. మన సుమిత్ర ఒక మాట అయింది, చాలా నిజంగా. నేను ఎప్పటి నుంచో ఆ మాటని దేవుడిని స్తుతిస్తున్నా. దేవుడు మళ్ళా అంతా మాట్లాడించున్నాను. మనకు ఒక్కరోజు ప్రార్థనలు పోతే అక్క ఎంత బాధపడుతుందో తెలుసా? మనమంతా ఆత్మీయ పిల్లలం కదా. మనకున్న పిల్లలు బాధ నుంచితే మనం ఎంత బాధపడతాం. కొంతమంది పుట్టక ముందే అబార్షన్స్ అయితే ఎంత రోధిస్తారు, కొన్ని సంవత్సరాల పాటు, ఎన్ని నెలలైనా కూడా ఇంకా ఆ బాధ భరించని విధానంలో ఉంటారు. మరి అలాంటిది మన ఆత్మ పిల్లలు రాకపోతే వాళ్ళకి ఎంత బాగుంటుంది, ఎంత మంచి ఆలోచన. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో పడిపోతే
ఎంత ఇదిగా నొప్పి పెట్టేలా మనోదుఖంతో దేవుని సన్నిధిలో మనం దుఃఖించవలసిన బాధ్యత మనకుంది. మనం దుఃఖిస్తున్నామా, అంగలాస్తున్నామా? ఇక్కడ మనోదుఖంతో ఇక్కడ యెహెజ్కేలు బాధపడుతున్నాడు. ఇక్కడ కూడా మీ నరపుత్రుడా అంగలార్చుము కేకలేము. ఈ ప్రజలకు లేదు, నువ్వన్న వాళ్ళ కోసం అంగలార్చు. నీ ఇంట్లో వాళ్ళకి రక్షణ లేదు, స్టమన్ హార్ట్ వాళ్ళు, ముకుందం లాంటి వాళ్ళు, నువ్వు అంగలార్చు. దేవుడి అంగలార్పు వినే వాళ్ళకి రక్షణ ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య యొక్క బాధ చూసి రెండవ దొంగ మారాడు. యేసయ్య యొక్క మాట హృదయంలో గుచ్చుకొని బరబ్బకు విడుదల వచ్చేసిన తర్వాత అయ్యో యేసయ్య నిజంగా ఎంత ఖచ్చితంగా చెప్పాడు, నీ రాజ్యం నా రాజ్యం ఒకటి కాదు, నీతో నేను ఏకీభవించను బరబ్బా, కావాలైతే నీకోసం నా ప్రాణాన్ని అర్పిస్తా అనే లోపల ఆ మాట గుండెగా గుచ్చుకుంటే బరబ్బకు గావు కేక లేకుండా యేసయ్యా, యేసు యేసు నా రాజా, నా దేవుడు, నాకు ప్రాణదాత నువ్వే యేసయ్యా, నన్ను క్షమించు. ఆ రోజు అర్థకాలని మాట. ఈరోజు నన్ను మరి ఈ విధంగా బలి అర్పించవలసింది, నన్ను సెలవేయవలసిందే. కానీ నా పక్షంగా నువ్వు సెలవేయబడుతున్నావు, నా పక్షంగా నువ్వు మరణిస్తున్నావు. నన్ను సజీవంగా ఉంచావు. ఈ జీవం నీదే యేసయ్యా. నేను చచ్చిపోయే వరకు నేను ఆరాధిస్తాను, నేను స్తుతిస్తా, మాయపరుస్తా. ఇక మళ్ళా వెనక్కు తిరగాను. మళ్ళా నేను బరబ్బగా, లోకంలో ఉన్న బరబ్బగా మారను. నీకు ఇష్టమైన బిడ్డగా నేను మారుతా. హల్లెలూయా, హల్లెలూయా. అది మన అంగళ ఏడ్చుకుంటా, గుండె కళ్ళలో ఏడ్చుకుంటూ వచ్చారు. నా అంగళార్పు విద్య ఉందా? మీ పిల్లలకు అంగళార్పు విద్య నేర్పడే అంటున్నాడు. చిడిమాకి ఏడ్చే విద్య కాదు. ఆత్మల కోసమే భారభరితమైనటువంటి కన్నీటి ప్రార్థన. రేయి మొజ్జదామ లేచి ప్రార్థించున్నారు. ఎంతమంది ప్రార్థిస్తున్నారు? నిద్ర పట్టదు రక్షణ లేకపోతే ఇంట్లో వాళ్ళు. అందుకే అన్నాడు. తర్వాత మనం చూస్తే అంటే చూడ చచ్చుకోవడము శోధన కలిగేను. ఇదే శోధన. ఏం శోధన అంటే శోధనలో ప్రవేశించకుండా మెలుగుకొండే ప్రార్థన చేయండి అంటే మెలుగుకొండే దేవుని ధ్యానించడంలో వీళ్ళు, దేవుని ఆరాధించంగా, దేవుని వైపులేదు వీళ్ళ ముఖం. దేవునికి విరోధమైన వాటి వైపు వీళ్ళ ఆలోచనలు, తలంపులు, ముఖం అక్కడ తిప్పేస్తారు. దేవుడికి వీపు తిప్పుతున్నాడు, నాకు వీపు తిప్పేస్తున్నారా మీరు? అందుకే శోధన వస్తుంది. అందుకే శోధన కలిగేది అంటున్నాడు. తృణీకరించి దండం రాకపోయినేమి, ఇదే ఎక్కువ వాకు. ఇంకా అంటున్నాడు కదా, చేతులు చలుచుకోమంటే చేతులతో దేవుడు స్తుతించాలి. నడుము ఇక్కడ దేవునికి అప్పగించి చూడండి, అక్కడ హృదయం అంతా భాగంలోంచి అంగలాకు కేకలేస్తున్నాడు. నోటితో దేవునికి ఉపయోగకరంగా నోరు ఉపయోగిస్తున్నాడు. చేతులు దేవునికి ఉపయోగపడతా ఉన్నాయి. అతని నడుము దేవునికి ఉపయోగపడతా ఉంది. టోటల్ ఎంటైర్ శరీరంలో దేవుడు హిజ్కియా శరీరంలో వాడుకున్నాడు, యేసయ్య శరీరం కూడా వాడుకున్నాడు. మరి మన శరీరం నలుగొట్టబడుతుందా, వెలగొట్టబడుతుందా? ఇతరుల కోసం మనం శారీరకంగా ఎంత పనిచేస్తున్నాం? ఆత్మీయంగా ఎదిగితే ఇతరుల కోసం మనం పనిచేస్తాం. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవునికి మహిమకరంగా వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. వీళ్ళు పరిశుద్ధతను కోల్పోయారు. అందుకే వాళ్ళ పాపాన్ని ఖండించడానికి దేవుని యొక్క ఖడ్గం వస్తుంది. పాపాన్ని ఛేదించడానికి, శాపాన్ని ఖండించడానికి. దేవునికి మహిమకరమైన విధానంలో మన జీవితాలు ఉన్నాయా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 21:11 చూడండి. సామెతలు 21:11. అపహాసకులు దండింపబడుట. ఎవరైనా అపహాస్యం చేస్తుంటే నువ్వు దండించాలి. నువ్వు దండిస్తే చూచి, అది జ్ఞానం లేని వాడు జ్ఞానం పొందడు. వసంత కంటెంట్ చేసినట్టుంది, వెంటనే నా వైపు చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వాక్యాలు కంటెంట్ చేయండి, మన కళ్ళల్లో ఉండాలి కాదు. అది వచ్చిన చెప్తుంటేనే మనం దాన్ని చెప్పగలిగినాం. అపహాసకుడు దండింపబడాలి. అపహాసకుని ఖచ్చితంగా దండించాలి. అపహాసకుడు ఎప్పుడు అపహాసం చేస్తూనే ఉండాలి. వాళ్ళ వాక్యం గురించినటువంటి ఆలోచన ఉండదు, ఏదేదో ఉండదు వాళ్ళ ఆలోచన. హృదయమంతా వాక్యంతో నింపబడంటే అసలు టైం వేస్ట్ కాదు. ఉన్నంత దేవుని సన్నిధిలో దేవాలు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం తండ్రి ఈ 3 గంటలు నీకే సమర్పిస్తాను. ఈ 3 గంటలు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా బంధమేతో దేవుని సన్నిధికి రావాలి. ప్రభువా, ఎన్నో అక్కడ మన ప్రాంతం లేకపోతే ఎన్నో
ఫోన్, సెల్ ఫోన్ అంట, టీవీ అంట, ఎవరో పిలవడం, అది ఇది అన్నీ అడగడం ప్రభా. కానీ నాకు శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాను నేను. నీ సన్నిధి నిధి, నీ సన్నిధి నాకు దొరికింది ప్రభా. ఇది నా నిధి. ఇక్కడ నాకు పరిశుద్ధమైన నిధి, ఆరోగ్యమైన నిధి, దేవా సంతోషమైన నిధి ప్రభా నాకు దాయిచ్చి నీ చిత్తంలో నెరవేర్చే భాగ్యం నాకు ఇవ్వండి ప్రభా. ప్రార్థన అనే నిధి, ప్రార్థన ఎలా చేయాలో నాకు రాదు, కానీ విజ్ఞాపన చేయ ఆత్మ నాలో నాతో ఉండి విజ్ఞాపన చేస్తుంది. స్తోత్రం. ధననిధి, వాక్యం అనే ధననిధి మనం కలిగి ఉండే అన్ని సోర్సులు ఉండబడతాయి. విశ్వాసం అనే తాళపు చెవులతో ఆ ధననిధులలో నుంచి మనం తీసుకోవాలి. దేవుడు అంటాడు అన్నీ ఉన్నాయి మీకోసం, అన్నీ నేను దాచి ఉంచా, రహస్యమందు మరి ఉన్నటువంటి ధనాన్ని నీకు ఇస్తా. కానీ ఆ రహస్యమందున ధనం నువ్వు తీసుకోవాలంటే విశ్వాసం అనే తాళపు చెవి, వాక్యం అనే ధననిధి నీలో ఉండాలి. ఆ తాళం చెవి ఎలా తెరవాలో నువ్వు తెలుసుకోగలిగి ఉండాలి. కొన్ని తాళాలకు రీడింగ్స్ ఉన్నాయి, కొన్ని తాళాలకు నంబర్స్ ఉన్నాయి. తాళం చెవి ఉంది కానీ తెరవేటటువంటి విధానం లేకపోతే అసలు అది రాదు. అందుకనే ఇక్కడ ఎంత చక్కగా అపహాసకుడు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానము పొందుతారు. తర్వాత 34:7 కీర్తన 34:7. ఆయన దూత కావాలి. అట్లా నీ చుట్టూ దూత ఉండి నేను పిలిస్తే వెనకాల నుంచి అప్పుడు వెళ్ళకుండా అక్కడ దూతలు ఉండడం చూసింది మగ్దలేనే మరియ. వెనకాల నుంచి ఏదో చప్పుడైనట్టు చూసింది, అప్పుడు వెనకాల చూస్తే అప్పుడు యేసయ్య కనపడింది. ఆయన దూత కావలి ఉన్నది, ముందు వెనక కుడి ఎడమ 4 దిశలు కాపాడుతుంది. తర్వాత యెషయా 54:10. యెషయా 54:10. యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దత్తరిందినను, దేవుని యొక్క కృప విడిచిపోదు. దేవుని కృప ఏం కాదుగా విడిచిపోదు. గట్టి కలిసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పర్వతములు ఎంత తేలిగా మాట్లాడుతున్నాం. పర్వతములు తత్తరిన మెట్టలు అవన్నీ కూడా ఏమైనా కూడా దేవుని కృప. దేవుని కృప మనలో మనతో ఉండాలంటే దేవుని యందు మనము భయభక్తి కలిగి మనం ఉండాలి. అది అక్కడ. తర్వాత చూడండి హెబ్రీ, అక్కడ నేను చెప్పాను కదా ఎవరు లేరు ఇక్కడ. 13వ అధ్యాయము హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. ఏం లేకుండా ఉండాలంట మళ్ళీ చెప్పాల. ధనాపేక్ష, ఎక్కడ ధనం వస్తుందా, ఎక్కడ డబ్బు ఉందా, ఎక్కడి నుంచి మనం ఏం చేయాలని చూస్తుండాలి. ధనాపేక్ష. ఏమైనా రిపేర్ చేపిస్తే అది 1000 రూపాయలు అయితే 2000 రాసుకోవాలి. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే అది 50,000 అయితే 1,00,000 రాసుకోవాలి. ఏదైనా భోజనాలు పెట్టిస్తే అక్కడ 10,000 ఖర్చు అయితే 20,000 రాసుకోవాలి. ఇవన్నీ అన్నిలలో కాదు. వాక్యం చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని యందు భయభక్తులు అని చెప్పుకునే వాళ్ళు కొందరు చేస్తున్నారు, అందరు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం దేవునికి భయపడి లోబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎంత తేలిగా ఇక్కడ 13వ అధ్యాయంలో 5వ వచనంలో అది కంటది మెచ్చేది. మలాకి 3:10. మలాకి 3:10. మలాకి 3:10. నా మందిరంలో, దేవుని మందిరంలో ఆహారం ఉండేలాగా ఏం చేయాలంట? 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి, మందిరపు నిధిలోనికి 10వ భాగం. 10వ భాగం కేవలము నీవిచ్చే ధనము 10వ భాగమే కాదు, నీ యొక్క సమయాన్ని నిధిలోనికి తీసుకెళ్తావా. నీ సన్నిధి నువ్వు ఇచ్చే 10వ భాగం యొక్క సమయాన్ని దేవుని సన్నిధిలో ఆ యొక్క గ్రంథంలో లిఖితమై ఉంటుంది. మనం 10వ భాగం ఇచ్చినాంలేని చదివించాలంట. ఏం చదివించాలా? 10వ భాగం చదివించాలా? దేవుడు నీ బ్రతుకు చదువుతాడు. నీ బ్రతుకు ఎట్టుందో లేదో దేవుడు చదువుతాడు. నీ బ్రతుకు గురించి అక్కడ రాయబడి ఉంటాయి, గ్రంథములు విప్పబడతాయి.
మన క్రియలన్నీ కూడా చదువుతాడు అక్కడ. దేవునికి మహిమకరమైన బ్రతుకులో మనం బ్రతకాలి. సమయం, చాలా మంది సమయం ఇవ్వాలి. శ్రేష్టమైనది సమయం. సమయం మాత్రమే ఇచ్చి దశభాగం ఇవ్వకూడదనే కాదు, 2 ఇది మానక అది చేయండి అన్నాడు. మత్తయి సువార్త 23లో మీరు సదాపాలో జీలకర్రలో దీంట్లో దశభాగం ఇస్తున్నారు, మంచిదే. అది మానక ఇది చేయండి. ఏంది చేయాలి? న్యాయము, కనికరము, అది విశ్వాసం. నీకు విశ్వాసం ఉంటే, దేవుడి నమ్మకం ఉంటే దేవుడి సన్నిధికి రా. ఆదివారం దిన పరిశుద్ధమైన దినం, ఆ రోజు దేవుడిని ఆరాధించాలి, దేవుడిని స్థుతించాలి. కానీ వ్యాపారంలో కాదు. దేవుడికి వల్ల సమయం పరిశుద్ధమైన దినం. అది ఆది అంటే మొదటి దినం దేవుడికి. ఆదివారం దినం ప్రత్యేకంగా ప్రతిష్ఠించాడు దేవుడు. ఆదివారం దినం అంటే యేసయ్య మరణం చేయించి తిరిగి లేచాడు. చూసారా? యేసయ్య మనం చూసినట్లయితే మనకు జననం మరణమే. యేసయ్య 4 విధాలుగా వస్తారు. మనకు వచ్చేది జననం వచ్చింది, మరణం వస్తుంది. యేసయ్యకు జననము, మరణము, పునరుద్ధానం వచ్చింది. తర్వాత 2వ రాకడ. 4 సార్లు క్రైస్తవులు అంటే ఈ 4 విషయాలు కలిగి ఉన్నారు. జనన, మరణ, పునరుద్ధానంలో మనం ఉంటేనే 4వ దానిలోకి మనం వెళ్తాం. యేసయ్య తప్ప. నన్ను వలే మీరుండండి, నన్ను పోలి మీరుండండి. పౌలు 4 ఉన్నాయి, 4 పొందుకున్నాం. ఈ సమయంలో జననం ఒక్కటైనా మనకు, మరి మరణం ఉపయోగకరంగా ఉందా? నరకానికి పోయేలాగా. దేవునికి ఇష్టమైన మన ప్రభునందు ఉన్నవాడు మరణిస్తే ప్రభుకి ఇష్టం. వాళ్ళ క్రియలు వాళ్ళ వెంట పోతాయి. దేవుడు మరలా వాళ్ళని సంచులుగా లేతారు పునరుద్ధానంలో. ఆయనతో కలిసి జీవించే కృపణిస్తాడు. అందుకే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు తేటగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాం. ఈ సమయంలో ఆదివార దినం అంటే ప్రత్యేకమైనది, ప్రతిష్ఠించమైనది. ఆదివార దినం చాలా జరిగాయి. ఆదివారం అంటే యేసయ్య లేచాడు కదా. మరి లేచిన యేసయ్య మరలా ఆదివారం రోజు పస్కాను ఆచరించలేదు, కానీ ఆదివారం రోజు రొట్టె విడిచాడు. అవునా కదా? విడిచాడా? ఆదివారం అంటే మగ్దలేనే మరియా, ఎన్నిక లేకుండా తృణీకమైనటువంటి మగ్దలేనే మరి స్త్రీని ఒక మంచి ఆమెను దేవునికి మహిమకరమైన విధానంలో సువార్తికురాలుగా ఆజ్ఞాపించాడు. నా శిష్యులకు చెప్తున్నా. శిష్యులంతా పురుషులే. పురుషులు అంటే పెద్ద భయపడుతున్నావా నువ్వు? వాళ్ళు ఎందరి వాళ్ళైతేనండి, నువ్వు పోయి వాళ్ళకి వాక్యం చెప్పు. ఒక స్త్రీని ఆ రోజు ఆజ్ఞాపించి పై ప్రకటించు అన్నాడు. ఆదివారం ఆమె జీవితానికి అద్భుతమైన ఇష్టం. అనేక జీవితాలను మార్చే దినం ఆదివారం. మగ్దలేనే మరియ ఆదివారం దినమున మూసుకుపోయిన కళ్ళను, గర్వంతో, అహంకారంతో, పాపంతో, అనుమానంతో, సంశయాలతో మూసుకుపోయిన కళ్ళను తెరిచినటువంటి దినం ఆదివారం దినం. ఎంఐ గ్రామస్తులకు ఆదివారం కళ్ళు తెరవన్నాయి. ఆదివారం దినం ప్రభుత్వం నడిచే దినం. ఆదివారం దినం ప్రభుత్వం భోజనం చేసే దినం. ఆదివారం ప్రత్యేకమైన దినం. పోగొట్టుకుంటున్నావు ఆదివారం దినాన్ని? ఆదివారం దినమున ప్రభు దినమందు యోహాను పరలోకం తెరవబడి చూశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం మనందరి జీవితంలో ఫలింపజేయను గాక. దేవుడి వాక్యం దీవించి ఆశించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక నిమిషం. నీకు
తీర్చండి. వారి పనుల విజయాన్ని దయచేయండి. వారి వాస్తవాన్ని తీర్చండి. మీరు కాపుల దయచేయండి. సంస్థ సర్వాధికారి మాకు తోడు మనం వేసే దర్శనం ఆడి వేరు పొంది ఉన్నాం. ప్రత్యేక రీతిలో ఈ దినమంతా అనుకోని విధానంలో కొన్ని గృహాలు దర్శించడానికి మీరు మార్గం సాగం చేసినందుకు ఎంత సూచించాం కూడా తక్కువ. అద్భుత రీతిగా అక్కడ మీరు స్వస్థపరిచినారు తండ్రి. మరి అక్క దగ్గర తిరగడం ద్వారా ఉండడం ద్వారాను తండ్రి అలసిపోయిన మీ బిడ్డ నా తండ్రి నానికి చేసిన పరీక్షలకు తగిన ఫలితాన్ని మీరు దయచేసి వెనువెంటనే మీరు జ్వరం నుంచి బంధ విముక్తంగా చేశారు. స్తోత్రం. ఇక మీద ఆ జ్వరం రాకుండా జ్వరాన్ని మీరు గద్దించమని ప్రార్థిస్తున్నాం. మీరు జ్వరాన్ని గద్దించగా లేచి నా తండ్రి తేజురాత పరిచయం చేసింది. దైవ బిడ్డ కాస్త నీరసం నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. నూతన బలం నూతన శక్తి మీరు ఇస్తున్నారు. ఆశాన్ని కూడా నూతన బలం నూతన శక్తి ఇస్తున్నారు. దేవ ఇంద్రుని కిషోర్ని మీరు ఆశ్రయించగలరు. ప్రతి అక్కడ ఔషధ ఏసు క్రీస్తుని తీర్చండి. ఈ ఇంటి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు కానివ్వండి, దేవ వస్తువులు అన్నీ కూడా ఇంపైన శ్వాస యాగంగా ఆగ్రహించమని సాతానికి లయపరచమని దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నామంలో భక్తిని ప్రకటించండి. దేవాన్ని ఉచితమైన కృప చొప్పున మా తండ్రి కుమారులు ఇద్దరు కుమారులు జోస్వైలు మీరు ఇచ్చారు. ఎఫ్సి కుమారులు కానీ దేవా నా ప్రభా ఆమె నా తల్లి దేవ ప్రతి ప్రాంతంలో మీరు విన్నారు. కుమార్తెను కూడా కుమారులాగా ఆమె చూస్తుంది కాబట్టి దేవా నా ప్రభా మరి జోస్వైకి ఇద్దరు కుమారులు ఇచ్చారు తండ్రి. మీరు ఏది చేసినా కూడా మర్చిపోరు. నాన్నకు నా ప్రభా ఈ కుటుంబం చేసిన పరిచయకు మీరు ఎప్పుడు కూడా దేవా నా తల్లి కృతజ్ఞతగా మీకు ఇచ్చిన ఇద్దరు బిడ్డను బట్టి నేను స్థిస్తున్నాను. ఈ బిడ్డలో జ్ఞానం ఏంటి, వయసు ఏంటి, దయ్యం ఏంటి, మనుషుల్ని పెంపాలన్నా మీ కృపాలను దయచేయండి. ప్రత్యేకంగా పవన్ కూడా మంచి ప్లేస్ దయచేయండి. దేవా నియర్లో దయచేయండి. ఆయన కర్నూలుకు నియర్లో దయచేయండి. కనికరించండి. కృప దయచేయండి. అంత మాత్రమే కాదు ఆయన బిడ్డ ప్రమోషన్స్లో నా తల్లి దేవ ఎంఏఓ డిఓ ప్రమోషన్స్ వరకు మీరు కృప దయచేయండి. దుష్టశక్తి లయపరచండి. గతంలో మీరు ఎవరికి జరిగితే వాగ్దానం ఇచ్చారో నెరవేర్చినందుకు నేను స్తుతిస్తూ పవన్ జీవితంలో మీరు చేస్తారో నేను స్తుతిస్తున్నాను. జాగ్రత్త మీ జ్ఞానాభివృద్ధి ఎప్సికి నా తల్లి మనకు కావాల్సిన ఆరోగ్యం బలం శక్తి మీరు దయచేసి అన్ని కూడా మీరు లయపరచండి. మీరు చాలినంత దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు దేవ ఈ కుమారుని మీ కరుణాపీఠంలో ఎత్తివైపున మీ కరుణాపీఠం యొక్క కనికరంతో నింపండి. కింద కథను ఆకారం ఇచ్చి బంగారు ఎక్కించడానికి కిందికి తెలుగుదల ఇచ్చి అక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నారు. ఈ బిడ్డ జీవితంలో కూడా మహనానికి నాటుతుంది కదా బంగారు విలువ గల భవిష్యత్తు స్వచ్ఛమైన బంగారం పరిశుద్ధమైనది రాజరికాన్ని పెట్టి అలాంటి జీవితం ఈ కుమారుడికి విడిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. యేసు శక్తిలో నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవా నా తండ్రి అది ఇవ్వటానికి మీ కృపాసాన్ని త్వరగా అది రిజిస్ట్రేషన్ అవ్వడానికి మార్గం చాలా చేయమని ప్రార్థిస్తున్నాయి. అష్టం వారి పొలాల విషయంలో కూడా కృప దయచేయండి. ఇప్పుడు అనేక రిజిస్టర్ చేసుకోవడానికి మీ జ్ఞానం దయచేయండి. రత్నాకలో ఉన్న క్రిమినల్ మైండ్ మేము లయపరచమని ప్రార్థిస్తున్నాం. బావ కూడా జ్ఞానం వివేకం దయచేయండి. స్వేచ్ఛ దేవా నా తల్లి మరి క్రాంతి కావాల్సిన ఆరోగ్యం భవిష్యత్తుని దయచేయండి. దేవా ఈ వాక్యంలో ప్రార్థనలు ఎదుగుతూ నా తల్లి నీళ్ళు ఆనందించడానికి మరి పెన్షన్ కూడా నా తల్లి త్వరగా రావడానికి ఒక దయచేయండి. క్షేమించండి. శ్యామల మీద మా తల్లి మీ వాక్యంలో నింపే గద్దించి చెప్పి తిరిగి డ్యూటీలో జాయిన్ కావడానికి మార్గం చాలా చేయండి. మీ గొప్ప కృప చొప్పున దేవా చిండి నా తల్లి దేవ ఒకరిపైన ఆశించకుండా జీవిస్తున్నందుకు ఎంత స్థుతించినా కూడా తక్కువే ప్రభావ దేవా వీరెవ్వరు ఒకరిపైన ఆశించకుండా ఒక దయచేయండి. జ్ఞానం మా ప్రభా నా తల్లి మీ జ్ఞానాత్మక పదం మీరు నింపి మంచి ప్లేస్ మీరు దయచేసి ప్రార్థిస్తున్నాం. తల్లి స్తోత్రం మంచి క్యాడర్ మంచి ప్లేస్ నా తల్లి ఇంతటితో కాదు ప్రభా ఇప్పుడు ఇంకా ప్రమోషన్స్లో ముందుకు ఎదగాలి. మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఈ కుటుంబానికి మీరు దయచేసి మీరే మహిమపరచుకోండి. నేను వెళ్తున్నాగా మీ సన్నిధికాంతి మాతో కూడా ఉంచమని నాకు చేస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.